హాయ్ గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్షిత్ బ్లాగ్స్కి స్వాగతం. నేను ఈరోజైతే నా దగ్గర మైక్ అయితే ఏం లేదు, కొద్దిగా డిస్టర్బెన్స్గా ఉండొచ్చు వాయిస్, కొంచెం సర్దుకోండి. నేను ముఖ్యంగా ఏంటంటే ఈ ఎల్ఆర్ఎస్ గురించి ఒక 1 మంత్ నుంచి చేద్దాం అనుకుంటున్నాను. అప్డేట్ కోసం చేయడానికి వీలవ్వలేదు. ఈరోజు మార్చ్ 31 ఈరోజు కంపల్సరీ చేయాలనే ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాను. ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించినటువంటి లాస్ట్ డేట్ ఈరోజు ఉంది. మీరు ఎవరైనా కట్టుకునే వాళ్ళు ఉన్నట్టుంటే కట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ముందుగా మీకు చెప్పదలుచుకున్నాను ఏంటంటే, ఈ ఎల్ఆర్ఎస్లో మనకి చాలా ప్రశ్నలు, చాలా సందేహాలు ప్రజలకు ఉన్నాయి. సాంకేతిక సమస్యల కారణంగా కూడా వెబ్సైట్ కొన్ని రోజులు పనిచేయలేదు. ఆ తర్వాత మళ్ళీ ఇప్పుడు లేటెస్ట్గా ఒక వారం నుంచి అయితే ఊపందుకుందని చెప్పాలి. చాలా స్పీడ్గా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకైతే డబ్బులు ముబ్బిడిగా వచ్చి చేరుతున్నాయని చెప్పచ్చు. ముఖ్యంగా ఈ ఎల్ఆర్ఎస్లో అసలు ఎల్ఆర్ఎస్ ఎందుకు చేసుకోవాలి అనే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. అసలు ఎల్ఆర్ఎస్ అంటే ఏంటి? మనకి గవర్నమెంట్ అధికారికంగా అప్రూవల్ ఇవ్వనటువంటి ఏదైతే భూములు ఉన్నాయో ఆ భూముల్ని మనకి అప్రూవల్ ఇవ్వడమే ఎల్ఆర్ఎస్. ఈ ఎల్ఆర్ఎస్లో మనకి ఎందుకు చేసుకోవాలి, తర్వాత చేసుకోవచ్చు కదా అని కొంతమంది అనుకుంటారు. కానీ ఎల్ఆర్ఎస్ చేసుకుంటే ఏమైందంటే, మీకు రిజిస్ట్రేషన్ చేసుకున్నాక డబల్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి అయితే అవకాశం ఉండదు. ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ ఇది. ఎల్ఆర్ఎస్ చేసినప్పుడు మనకి ఈ యొక్క 3 ముఖ్య శాఖల నుంచి అయితే వాళ్ళు కలుపుకొని ఈ యొక్క ఎల్ఆర్ఎస్ని మనకి అందించడం జరుగుతుంది. ముఖ్యంగా జలవనరులు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ, ఇటు రెవెన్యూ, ఈ 4 కోఆర్డినేషన్తోనే మనకు ఈ యొక్క ఎల్ఆర్ఎస్ సర్టిఫికేట్ అయితే జారీ చేయడం జరుగుతుంది. అందువల్ల మళ్ళీ ఇంకొకసారి రిజిస్ట్రేషన్కి అయితే అవకాశం లేదు. దానివల్ల ఎవరైతే భూమి కొన్నారో వాళ్ళకి పూర్తి హక్కుదారుడు తనే అని మనం నిర్ధారణ చేసుకోవచ్చు. ముఖ్యంగా చాలా ప్రశ్నలు ఏంటంటే, కొంతమందికి డబ్బులు కడుతున్నాం కానీ కొంతమందికి రావట్లేదు, ప్రొసీడింగ్ చూపించట్లేదు అంటున్నారు. మీకు ఇబ్బంది పడాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీకు అవి ఒక 2-3 డేస్లో అయితే అప్డేట్ అవుతుంది. అదేవిధంగా ఎల్ఆర్ఎస్లో మనకి కొంతమందికి అక్కడ కొంతమందికి ఏమో ఆటోమేటిక్గా ఫీజు జనరేట్ చేశారు ఫస్ట్ ఈ మధ్యకాలంలో. ఎందుకంటే ఇన్ని 25 లక్షల ఎల్ఆర్ఎస్ అప్లికేషన్లకి ఫీజు అనేది ఫీల్డ్ మీదకి వెళ్ళి ఇవ్వాలంటే ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం ప్రభుత్వానికి. కాబట్టి వాళ్ళు సాంకేతికతను ఉపయోగించుకొని లేటెస్ట్గా మనం ఎటువంటి వాటికి ఇవ్వకూడదు అని సిస్టమ్ జనరేట్ చేసే విధంగా సిస్టానికి అప్రూవల్ ఇచ్చేసి వదిలిపెట్టారు. అది కొన్నిటికైతే ఇచ్చింది సిస్టమ్, కొన్నింటికి జనరేట్ అవ్వలేదు. మరి జనరేట్ అవ్వని వాటి పరిస్థితి ఏంటి? జనరేట్ అవ్వకపోతే మనం ఎల్ఆర్ఎస్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ ఎల్ఆర్ఎస్ ఆఫీస్లో మనం అక్కడ ఆఫీసర్ని కలిసినట్టయితే మనకి అప్రూవల్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కాబట్టి ఇకనైనా ఎవరైనా ఉన్నట్లయితే ఎల్ఆర్ఎస్ గురించి మీరు వెళ్ళేసి అక్కడ మీరు ఆఫీస్లో కనుక్కోగలిగితే మీ యొక్క సమస్యకి అయితే పరిష్కారం జరుగుతుంది. ఇంకా ముఖ్య విషయం ఏంటంటే, దీంట్లో ఎడిట్ ఆప్షన్ ప్రత్యేకంగా మొబైల్ నెంబర్కి అయితే ఆటోమేటిక్గా మనమే జనరేట్ చేసుకోవచ్చు. కొంతమందికి మొబైల్ నెంబర్ చేంజ్ లేకపోవడం వల్ల కూడా కొంతమంది ఇబ్బంది పడుతున్నారు. అది పెద్ద సమస్య అయితే కాదు. మీకు ఏదైనా డౌట్ ఉన్నట్లయితే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీ సమస్యకి అయితే నేను పరిష్కారం తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. ఈరోజు లాస్ట్ డేట్ కాబట్టి ఎల్ఆర్ఎస్ని మీరు కట్టుకొని ఉపయోగించుకోవాల్సిందిగా కోరుతున్నాను. బాయ్. ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోతాం. బాయ్.